ప్రభు నామమున మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. దేవుడు మనకిచ్చినటువంటి యొక్క అద్భుతమైనటువంటి తరుణాన్ని బట్టి మనం కొద్దిసేపు దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. తర్వాత వాక్య ధ్యానంలోకి మనం వెళ్దాం. మనం ఎదుర్కొనేటువంటి యొక్క పరిస్థితుల్లో దేవుడు మనకి ఇవ్వనైనటువంటి వాక్యం గురించి మనము కాస్త కలిసి ఆలోచిద్దాం. ఇది మనము ఈరోజు చేసేది. చిన్న ప్రార్థన చేసుకుందాం. మా దేవా, మా ప్రభువా, మా చుట్టూ ఉన్నటువంటి ఈ యొక్క భయంకరమైనటువంటి పరిస్థితుల్లో, ఈ విపత్తుకరమైనటువంటి పరిస్థితుల్లో ప్రభువా నాయన, మా యొక్క హృదయము గందరగోళం అవటం, మా హృదయం ప్రభువా గలిబిలి అవటం, మా హృదయం ప్రభువా అశాంతకరమైనటువంటి స్థితిలోకి వెళ్ళటం ప్రభువా మానవులంగా సహజమని అనిపిస్తుంది ప్రభువా. నాయన, మేము మానవులమే, కానీ ప్రభువా నీ యొక్క బిడ్డలం ప్రభువా, నీ చేత ప్రత్యేకంగా రక్షింపబడిన వారం ప్రభువా, నీ యొక్క రెక్కల చాటున ఉన్నటువంటి బిడ్డలం ప్రభా. కాబట్టి ప్రభా మాకు ధైర్యము, మాకు నిరీక్షణ కేవలం నీ నుండే వస్తుంది ప్రభా. ఈ లోకానికి అర్థం కాదు ప్రభా ఆ యొక్క నిరీక్షణ. ఈ లోకం ఆ నిరీక్షణ ఎలా వచ్చింది అని హేతువును అడుగుద్దు ప్రభా. ఈ లోకానికి అర్థం కాదు ప్రభా ఆ శాంతి. ఆ శాంతి మీకు ఎలా ఉన్నది అని ఈ లోకం అడుగుద్దు ప్రభా. అలాంటి శాంతి, అలాంటి నిరీక్షణ, అలాంటి విశ్వాసంతో కూడినటువంటి జీవితం మేము జీవించబద్దులమే ఉన్నాం తండ్రి. అది ఎట్లా సాధ్యమో ప్రభా, నువ్వు మాకు అనుగ్రహించినటువంటి వాక్యాన్ని బట్టి ధ్యానం చేయగలుగుటకు కృప చూపించమని, ఈ సమయాన్ని మీరు మాకు ఆశీర్వాదకరంగా చేయమని యేసు నామములో ప్రార్థన చేయించున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. నా స్వరం మీకు స్పష్టంగా వినబడుతుందని నేను నమ్ముతూ ఉన్నాను. ఈ వాక్య ధ్యానంలోకి వెళ్ళకముందు మనము ఈరోజు ధ్యానం చేసేటువంటి అంశము బహుశా మీలో ప్రతి ఒక్కరూ కూడా ఇది నా గురించే అని అంటారని నేను అనుకుంటున్నాను. ఎందుకు అనంటే, ఈ లోకంలో చింత లేనివాడు ఎవరైనా ఉన్నారా, చింత లేని వ్యక్తి ఎవరైనా ఉన్నారా అని అడిగితే బహుశా చటుక్కన ఎవరైనా జవాబు చెప్తారు. ఎవరు ఉండరండి. ప్రతి ఒక్కరికి చింత ఉంటుంది. డబ్బున్న వాడికి నా డబ్బు ఏమైపోతుందో అనేటువంటి చింత, డబ్బు లేని వాడికి నాకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయో అనేది చింత, ఉద్యోగం ఉన్నటువంటి వాడికి నా ఉద్యోగం ఊడిపోతుందేమో అనే చింత, ఉద్యోగం లేని వాడికి నాకు ఉద్యోగం ఎప్పుడొస్తుంది అనేటువంటి చింత, పిల్లలు ఉన్నటువంటి వాళ్ళకి నా పిల్లలు ఏమైపోతారు అనేటువంటి చింత, పిల్లలు లేని వాళ్ళకి నాకు అసలు పిల్లలు పుడతారా అనేటువంటి చింత, పెళ్ళి కాని వాళ్ళకి నాకు అసలు పెళ్ళి అవుద్దా అనేటువంటి చింత, పెళ్ళైనటువంటి వాళ్ళకి మా సంసారం చివరిదాకా గడుసుద్దా అనేటువంటి చింత. చింత లేనిటువంటి వ్యక్తి ఈ లోకంలో ఎవరూ లేరు. కాబట్టి ఈరోజు మీరు వాక్యం వింటున్నట్లయితే మీకు కూడా ఏదో విషయంలో చింత ఉండి ఉంటుంది అని నేను నమ్ముతూ ఉన్నాను. చింతలో ఉన్నటువంటి వ్యక్తులకు, చింతిస్తున్నటువంటి వాళ్లకు దేవుడు ఇవ్వగలిగేటువంటి మాట ఏంటి, దేవుడు చెప్పగలిగేటువంటి మాట ఏంటి, అది ఈరోజు మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. యేసుక్రీస్తు ప్రభువారు 5 సార్లు బోధించినట్లు మత్తయి సువార్త మనం 28 అధ్యాయాల్లో చూడగలుగుతూ ఉంటాం. 5 సార్లు ఆయన బోధించాడు. ఆయన మొట్టమొదటిసారి బోధించినటువంటి మాటలు ప్రపంచంలో చాలా ప్రాబల్యాన్ని కలిగినటువంటివిగా చెప్తూ ఉంటారు. వాటినే కొండ మీద ప్రసంగము అని చెప్తూ ఉంటారు. మత్తయి సువార్త 5వ అధ్యాయం, 6వ అధ్యాయం, 7వ అధ్యాయం, ఈ 3 అధ్యాయాల్లో ఉన్నటువంటి అంశంలో పరలోకపు వాసులుగా, పరలోకపు పౌరసత్వం కలిగినటువంటి వ్యక్తులు ఎలాంటి జీవితం జీవించాలో, ఎలాంటి జీవితం ఉంటుందో ఆయన ఈ 3 అధ్యాయాల్లో మనకి అందించినట్లు మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ 3 అధ్యాయాల్లో ఉన్నటువంటి వర్తమానాన్ని చదివినటువంటి మహానుభావులు చాలామంది ఇది ప్రపంచం అర్థం చేసుకున్నట్లయితే ఈ 3 అధ్యాయాలు ప్రపంచంలో అనేక సమస్యలకు, బహుశా అసలు సమస్యలే ఇక ఉండవేమో అని చెప్తూ ఉంటారు. ఒక ఆయన సైకియాట్రిస్ట్ అనమాట. ఆయన 50 సంవత్సరాల అనుభవంతో ఒక పుస్తకం రాసిన తర్వాత ఈ 3 అధ్యాయాలు చదివి ఆయన అన్నటువంటి మాట ఏంటి తెలుసా? ఆ పుస్తకం రాయకముందు కనుక ఈ 3 అధ్యాయాలు చదివినట్లయితే నేను ఆ పుస్తకం రాసిండేవాడిని కాదు, ఈ 3 అధ్యాయాలు చదివితే సరిపోద్ది అని అన్నాడు. ఎందుకు అనంటే, ప్రపంచం అన్ని కోణాలలో నాశనం అయిపోవడానికి, పాడైపోవటానికి, భయాందోళనలోకి వెళ్ళటానికి, అశాంతికరమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళడానికి ఒకే ఒక కారణం ఏంటనంటే, యేసుక్రీస్తు ప్రభువారు
తన బిడ్డలైనటువంటి వారు ఏ విధంగా జీవించాలని ఆశిస్తున్నారో మనుషులు ఆ విధంగా జీవించలేకపోవటమే కారణం. మనము జీవించాల్సిన విధంగా జీవించినప్పుడు మన చుట్టూ ఉన్నటువంటి సమాజాన్ని, మన చుట్టూ ఉన్నటువంటి ప్రకృతిని, మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితుల్ని మనము పాడు చేసి పెట్టాం. అదే ఇప్పుడు మనకి భయాందోళన కలిగిస్తూ ఉంది. అదే మనకి అశాంతిని కలిగిస్తూ ఉన్నది. ఈరోజు అలాంటి చింతను మీరు అనుభవిస్తూ ఉన్నట్లయితే, అలాంటి చింతలో మీరున్నట్లయితే, దేవుడు మీతో ఏం మాట్లాడినా ఉన్నాడో మనం వాక్యంలోంచి చూడడానికి ప్రయత్నం చేద్దాం. దయచేసి నేను చెప్పేటువంటి మాటలు మీకు బాగా అర్థం అవ్వాలి అని అంటే కనుక బైబిల్ తెరిచిపెట్టుకొని చూస్తూ ఉన్నట్లయితే ఇంకా బాగా అర్థమవుతుంది. మీ దగ్గర బైబిల్స్ ఉన్నట్లయితే మత్తయి సువార్త 6వ అధ్యాయము 25వ వచనం నుంచి 34వ వచనం దాకా ఉన్నటువంటి వాక్య భాగాన్ని ఈరోజు మనము కలిసి ధ్యానం చేసుకోబోతూ ఉన్నాం. అన్ని వచనాలు చదువుతాం, కానీ అన్ని వచనాల్లో మనం ప్రాముఖ్యంగా నేర్చుకునేది ఒకే ఒక విషయం. చింత ఏ విధమైనటువంటి నష్టాన్ని కలిగిస్తుంది, ఆ చింత నుంచి బయటికి రావాలంటే ఏం చేయాలి? ఈ రెండు పాఠాలని మనం నేర్చుకోబోతున్నాం. చింత ఎన్ని విధాలైనటువంటి నష్టాలు కలిగిస్తుంది. చింతలోకి మనం వెళ్లకుండా ఉండాలి అనంటే, ధైర్యం కలిగి ఉండాలంటే మనము ఏమి కలిగి ఉండాలి? ఈ 2 విషయాలనే మనము ఈరోజు ధ్యానం చేయబోతూ ఉన్నాం. 6వ అధ్యాయము 25వ వచనం మొదటి వచనం చదువుతున్నాను. అందువలన నేను మీతో చెప్పునదేమనగా, అందువలన దేర్ఫోర్ అనేటువంటి మాట ఇంగ్లీష్లో ఉంటుంది. ఈ పదం ఉపయోగించారు అంటే అర్థం ఏంటనంటే, దాని ముందు చెప్పినటువంటి విషయాలకి ఇప్పుడు చెప్పబోయేటువంటి విషయాలకి ఒక ఖచ్చితమైనటువంటి సంబంధం ఉన్నది అని అర్థం అన్నమాట. మనం వాటిని గనక చూడకపోయినట్లయితే మనము వాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకోకపోవచ్చు, బోధను సరిగ్గా తీసుకోవటానికి అవకాశం ఉండకపోవచ్చు. అందుకనే ముందు ఉన్నటువంటి వచనాలు 19 నుంచి 24 దాకా ఉన్నటువంటి వచనాలలో సంపాదన గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఎంత సంపాదించాలి, సంపాదన మీద ఎలాంటి వైఖరి కలిగి ఉండాలి, ఆస్తి ఎంత మట్టుకు ఉండాలి, ఆస్తి మీద ఎలాంటి వైఖరి కలిగి ఉండాలి, ఈ విషయాల గురించి 19 నుంచి 24 దాకా చాలా స్పష్టంగా బోధించాడు. ఆస్తి ఉండకూడదు అని చెప్పట్లేదు, సంపాదించకూడదు అని చెప్పట్లేదు. అయితే సంపాదన మన దేవత కాకూడదు, ఆస్తి మన దేవుడు కాకూడదు, డబ్బు మన నెత్తి మీద ఉండకూడదు, డబ్బు మన కాళ్ళ కింద ఉండాలి, డబ్బుకి మనం బానిస అవ్వకూడదు, డబ్బుని మనం బానిస చేసి పెట్టాలి. మన ఇష్టం కొద్దీ మన డబ్బు ఉండాలి, కానీ డబ్బు ఇష్టం కొద్దీ మనం ఉండకూడదు. ఆస్తి ఇష్టం కొద్దీ మనం ఉండకూడదు, మన ఇష్టం కొద్దీ ఆస్తి ఉండాలి. ఈ విధమైనటువంటి వాక్యోపదేశాన్ని 19 నుంచి 24 వచనం దాకా మనము చూడగలుగుతూ ఉంటాం. అయితే దానితో ఈయన ముడిపెడుతూ ఉన్నాడు. ఒకవేళ అలాంటి వైఖరి గనక లేకపోతే, ఆస్తి విషయంలో కానీ, సంపాద విషయంలో కానీ, ఇక భౌతికంగా ఉన్నటువంటి విషయాల్లో కానీ ఎలాంటి వైఖరి ఉండాలో అలాంటి వైఖరి లేకపోతే ఏమవుతుంది అనే దాన్ని 25వ వచనం నుంచి మనం చూడగలుగుతున్నాం. వాట్ హ్యాపన్స్ ఇఫ్ ఐ డోంట్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్? అలాంటి వైఖరి లేకపోతే ఏమవుతుంది? 25వ వచనం తర్వాత భాగం చూస్తున్నాను. ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణములు గూర్చి అయినను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహముల గురించి అయినను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కదా. ముందు చింతించొద్దు అని అంటున్నాడు. ఏ విషయంలో చింతించొద్దు అని అంటున్నాడు? నీ యొక్క కడుపులోకి వెళ్ళేటువంటి విషయాల గురించి నువ్వు చింతించొద్దు, నువ్వు బయట వేసుకునేటువంటి దుస్తుల గురించి చింతించొద్దు అని చెప్తున్నాడు. ఎందుకని చింతించొద్దు అని అంటున్నాడు అని అంటే కనుక డైరెక్ట్గా అక్కడ ఒక రీజన్ ఇచ్చాడు. ఇంకొకటి మనం ధ్యానపూరితంగా ఆలోచిస్తే కనుక మనకి అర్థమవుతుంది. అక్కడ డైరెక్ట్గా ఇచ్చినటువంటి రీజన్ ఏంటి అనంటే, ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా. ఇది ఆయన చెప్తున్నాడు. ఎందుకు చింతించకూడదంటే, ఏమి తిందుమా ఏమి తాగుదుమా అనే దానికంటే నాకు ప్రాణం ఉన్నది అనే దాని గురించి నువ్వు ఆలోచించగలిగినట్లయితే నీ షిఫ్ట్ మారిపోతుంది. ఏమేసుకుందాం అనే విషయం గురించి ఆలోచించినప్పుడు నీకున్నటువంటి శరీరం
అది విలువైనది అని గుర్తిస్తే గనక ఆ షిఫ్ట్ కనుక వచ్చినట్లయితే చింత అనేది నీకుండదు అని అంటున్నాడు. చింతించకుడి. ఎందుకు చింతించకూడదంటే ఇది అని మీకు 2 ఉదాహరణలు చెప్తాను. ఒకటి ఎప్పుడో నేను విన్నటువంటి కథ, రెండోది నేను చదివినటువంటి సన్నివేశం. ఒకటి నేను ఎప్పుడో విన్నటువంటి కథ. ఒక ఆయన సరైనటువంటి చెప్పులు లేవని చాలా బాధపడుతూ ఉన్నాడంట. నాకు సరైనటువంటి చెప్పులు లేవని బయటికి వెళ్ళాడంట. బయటికి వెళ్తే అతనికి 2 కాళ్ళు లేనటువంటి ఒక వ్యక్తి దేక్కుంటూ వెళ్తూ కనబడ్డాడంట. అతన్ని చూడంగానే తన ఆలోచనలు మారిపోయినాయి అంట. ఏమన్నా తెలుసా, నాకు చెప్పులు లేవని నేను ఏడుస్తున్నాను, అతనికి కాళ్ళే లేవు. అయితే నాకు చెప్పులు లేవు అని ఏడ్చేదానికంటే నాకు కాళ్ళు ఇచ్చాడు దేవుడని నేను దేవుణ్ణి ఆరాధించగలిగితే ఎంత బాగుంటుంది. నాకు చెప్పులు లేవు అనేటువంటి చింత తన్ని ఎక్కడికి దారి తీసిందంటే నాకు కాళ్ళు ఇచ్చినటువంటి దేవుణ్ణి ఆరాధించకుండా ఉండడానికి దారి తీసింది. దీంతో నాకు మొదటి పాయింట్ వస్తుంది, వరీ కిల్స్ వర్షిప్. వరీ కిల్స్ వర్షిప్. నువ్వు గనక చింతిస్తూ ఉన్నట్లయితే ఆరాధించటం అనేది నీ జీవితంలో ఉండదు. ఎందుకంటే లోన చింత పెట్టుకొని దేవుణ్ణి ఆరాధించడం అనేది అసాధ్యం. లోన చింత పెట్టుకొని దేవుడు సమర్థుడు, దేవుడు గొప్పోడు, దేవుడు సామర్థ్యం కలిగిన వాడు, దేవుడు సార్వభౌముడు అని చెప్పడం అనేది అది అబద్ధం లాగా ఉంటుంది. గుండెల్లో ఒకటి పెట్టుకొని పెదాల మీద ఒకటి తీసుకొస్తే దేవుడు గుండె లోతుల్లోకి చూడగలుగుతాడు. కాబట్టి చింత లోన పెట్టుకొని బయట ఆరాధించటం అసాధ్యం. కాబట్టి ఈ లోన చింత ఆరాధనని చంపేస్తుంది. ఒకవేళ లోన చింతిస్తూ నువ్వు ఆరాధిస్తున్నట్లయితే అది నటన మాత్రమే, అది యథార్థమైనది కాదు, అది నటన మాత్రమే. ఇక్కడ దేని గురించి చింతించొద్దు అంటున్నాడు, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణము గూర్చేయనను, ఏమి ధరించుకుందమో అని మీ దేహమును గూర్చేయనను చింతించకుడి అని అంటున్నాడు. చింత అనేది దేవుని బిడ్డలకు ఉండకూడనటువంటి లక్షణం. దేవుని బిడ్డలకు ఉండకూడనటువంటి లక్షణం. ఎందుకంటే దేవుడు నమ్మదగినవాడు. నీకు ప్రాణం ఇచ్చినటువంటి ఆయన ప్రాణానికి కావాల్సింది ఆయనకి తెలీదా? నీకు దేహం ఇచ్చినటువంటి ఆయన దేహానికి ఏది అవసరమో ఆయనకి తెలీదా? దేవుని మీద విశ్వాసం ఉన్నప్పుడు, దేవుని మీద నమ్మకం ఉన్నప్పుడు, దేవుడు నమ్మదగినవాడు అని మన హృదయంలో యోచించినప్పుడు మనము చింతని దేవుని యొక్క ఆరాధన బట్టి మనము నెమ్మదిగా పక్కకు పెట్టుకుంటాం. ఇది సాధ్యమా అని అడిగినట్లయితే బైబిల్లో కొంతమంది వ్యక్తుల గురించి మీకు చెప్తాను. వాళ్ళు మామూలుగా మనం కనుక ఆ స్థితిగతుల్లో ఉన్నట్లయితే ఖచ్చితంగా మనం చింతించుండేవాళ్ళం. కానీ వాళ్ళు చింతించకుండా ఉండగలిగారు అని అంటే కనుక వాళ్ళలో ఉన్నటువంటి కారణం ఏంటో మనం చూద్దాం. పౌలు, సీల అనేటువంటి వ్యక్తుల్ని ఫిలిప్ అనేటువంటి ఊర్లో జైల్లో పెట్టారు. వాళ్ళని జైల్లో పెట్టి రాత్రి జైల్లో వదిలేసేద్దాం అని అనుకున్నారు. పొద్దున్న వాళ్ళని ఏం చేయబోతున్నారో ఎవరికీ తెలీదు. అలాంటి భయంకరమైన స్థితిలో ఉన్నప్పుడు పౌలుకైనను శీలకైనను ఉండేది ఏంటి అని అంటే భయంకరమైనటువంటి భయం. కానీ అక్కడ మనం చూసేది ఏంటంటే అపోస్తల కార్యం 16వ అధ్యాయంలో వాళ్ళు దేవుణ్ణి ఆరాధిస్తున్నారంట. ఎక్కడ? జైలులో, చెరలో. ఎవరైనా బహుశా ఒకవేళ దేవుడు గుర్తొస్తే ప్రార్థన చేస్తారు, దేవుణ్ణి విజ్ఞాపన చేస్తారు. ప్రభువా, ఈ జైల్లో మమ్మల్ని ఎందుకు పెట్టావు అని ప్రశ్నించవచ్చు. ఈ జైల్లోంచి మమ్మల్ని బయటికి తీసుకెళ్ళవా అని ప్రార్థించవచ్చు. వాళ్ళు ప్రశ్నించలేదు, ప్రార్థించలేదు, దేవుణ్ణి ఆరాధించడం మొదలుపెట్టారు, ప్రశంసిస్తూ మొదలుపెట్టారు. దేవా, నువ్వు మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చావు, ఇక్కడ నువ్వు మాతో ఉన్నావు. దేవుని సాన్నిధ్యాన్ని ఆ చెరలో అనుభవించడం మొదలుపెట్టారు. ఆ తర్వాత జరిగిన విషయం మీకు తెలిసిందే. అక్కడ భూకంపం వచ్చింది, ఆ యొక్క చెర గోడలు పడిపోయాయి, గుమ్మాలు, ఆ గేట్లు కూలిపోయాయి. వీళ్ళు పారిపోయారేమో అనుకని ఆ జైలు అధికారి తన్ను తాను చంపుకుందాం అనుకున్నప్పుడు పౌలు భక్తుడు, అయ్యా మేము ఇక్కడే ఉన్నాం, మీరు చంపుకోవద్దు అని చెప్పి ఆ తర్వాత అతనికి సువార్త చెప్పినట్లు మనం చూస్తున్నాం. అయితే పౌలు శీలలు చింతించాల్సినటువంటి ఆ సందర్భంలో ఎందుకు ధైర్యంగా ఉండగలిగారు? వాట్ మేడ్ దెమ్ టు బీ సో కాన్ఫిడెంట్? ఎందుకు అనంటే ఈ శరీరం దేవుడిచ్చింది, నాకున్నటువంటి ఈ జీవితం దేవుడిచ్చింది. కాబట్టి దేవుడికి తెలుసు దీన్ని ఎక్కడ దాకా కాపాడాలో, ఎంత దాకా దీన్ని చూసుకోవాలో ఆయనకి తెలుసు. ఆ విధమైనటువంటి విశ్వాసం, ఆ విధమైనటువంటి నమ్మకం ఉన్నప్పుడు చింతించటం ఆపేస్తావు.
నువ్వు వరి అవటం ఆపేస్తావు, దేవుణ్ణి ఆరాధించడం మొదలు పెడతావు. రెండో వ్యక్తి, ఇలాంటి పరిస్థితులు గుండా వెళ్ళినటువంటి వ్యక్తే పేతురు భక్తుడు. 12వ అధ్యాయంలో భయంకరమైనటువంటి ఉద్రిక్తత ఏర్పడింది. క్లౌడియా అనేటువంటి కొత్త చక్రవర్తి వచ్చాడు. ఆయన యొక్క నేపథ్యంలో హేరోదు యాకోబుని చంపేశాడు. ఒక విధంగా యెరూషలేము పట్టణంలో స్టెఫెను తర్వాత ఒక దారుణమైనటువంటి హత్యకు గురైనటువంటి వ్యక్తి యాకోబు అని చెప్పాలి. ఆదిమ సంఘానికి ఒక స్తంభంలాగా ఉంటున్నాడు యాకోబు. యోహాను, యాకోబులు యేసు ప్రభు యొక్క ఆంతరింగిక శిష్యుల్లో ఒకడు. అయితే అందుట్లో ఒక అతన్ని చంపేయటం జరిగింది. ఒక విధమైనటువంటి భయాందోళన ఉంటూ ఉండాలి ఆ పరిస్థితుల్లో. అలాంటి పరిస్థితుల్లో పేతుర్ని జైల్లో పెట్టించారు. అంటే మనకున్నటువంటి ఆ ఆలోచన బట్టి చెప్పగలిగేది ఏంటి తెలుసా? ఫస్ట్ యాకోబుని చంపేశాడు, నెక్స్ట్ పేతుర్ని చంపేయబోతున్నాడు. అది పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో పేతురు జైల్లో ఉన్నప్పుడు ఎలా ఉండాలి? భయంకరమైనటువంటి టెన్షన్ ఉండాలి. కానీ మనము అపోస్తుల కార్యం 12వ అధ్యాయంలో చూసినట్లయితే పేతురు ఇద్దరు ఆ యొక్క చెరలో అతన్ని కాపలా కాసే వాళ్ళ సైనికుల మధ్యన నిద్రపోతున్నాడు. నిద్ర చింతలో ఉన్నటువంటి వ్యక్తికి రాదు, నిద్ర పట్టదు భయమేసేటువంటి వ్యక్తికి, నిద్ర పట్టదు చింతలో ఉండేటువంటి వ్యక్తికి. కానీ ఈయన చాలా సుఖంగా నిద్రపోతూ ఉన్నాడు. ఎందుకు నిద్రపోతున్నాడు? ఎందుకంటే దేవుడి మీద పూర్తి విశ్వాసం. ఈ స్థాయి దాకా నడిపించినటువంటి దేవుడు నేను బ్రతికుండాలి అని అంటే కనుక ఆయన బ్రతుకుంచుతాడు. నేను చింతించి చేయగలిగేది ఏముంది? నేను భయపడి చేయగలిగేది ఏముంది? నేను ఏడ్చి చేయగలిగేది ఏముంది? నా దేవుడి మీద నేను విశ్వాసం ఉంచుతాను చాలు అన్నట్లు ఆయన చాలా ధైర్యంగా దేవుని మీద ఉన్నటువంటి విశ్వాసంతో నిద్రపోయినట్లు మనము చూస్తూ ఉన్నాం. అయితే ఒకవేళ ఈరోజు మీరున్నటువంటి స్థితిగతులను బట్టి మీకు చింత ఉన్నదేమో, ఆ చింతను బట్టి దేవుణ్ణి ఆరాధించలేనటువంటి పరిస్థితుల్లో మీరు ఉన్నారేమో. ఒకవేళ అలాంటి పరిస్థితుల్లో ఉన్నట్లయితే ఈరోజు మీలో విశ్వాసము అనేటువంటి బీజము నాటబడాలని, మీలో ధైర్యము అనేది దేవుని యొక్క వాక్యాన్ని బట్టి పుట్టించబడాలి అని, మీరు దేవుని యందు మీకున్నటువంటి ఆ నిరీక్షణ బట్టి ధైర్యముతో మీరు జీవించాలని నేను ఆశపడుతున్నాను. దేవుని యొక్క వాక్యం యొక్క సారాంశము అదే, దేవుని యొక్క వాక్యం యొక్క ఉద్దేశము అదే. మనము చింతించకూడదు అనేటువంటి విషయాన్ని మనము గుర్తిస్తూ ఉన్నాం. నేను జర్మనీ దేశంలో ఉన్నటువంటి ఒక మాంక్ అని చెప్తూ ఉంటాడు. అంటే ఒక విధంగా సన్యాసి లాంటి ఆయన అనుభవించినటువంటి ఒక సంఘటన తాను పుస్తకంలో రాశాడు. ఆయన పేరు మర్చిపోయాను, నన్ను క్షమించాలి. ఆయన ఏమని రాస్తాడంటే, ఒక అడుక్కునే వాడిని చూశాడంట. చూసి ఆ అడుక్కునే వాడితో అన్నాడంట, దేవుడు ఈ రోజును నీకు ఆశీర్వాదకరంగా చేయునుగాక అని అన్నాడంట. అంటే ఆ వ్యక్తి అన్నాడంట, సార్ ఈరోజు నాకు ఆశీర్వాదకరంగానే ఉంది, నాకు ఏ రోజు కూడా ఆశీర్వాదం లేని రోజు లేదు అని అన్నాడంట. మరి నీకు ఆశీర్వాదం ఉన్నట్లయితే నువ్వు నిజంగా సంతోషిస్తున్నావంటే, నేను నిజంగా చాలా సంతోషిస్తున్నాను అన్నాడంట. నీకు ఏమాత్రం చింత లేదా అంటే, నాకు ఏమాత్రం చింత లేదు అని అన్నాడంట. అప్పుడు ఆ మాంక్కి లేకపోతే ఆ సన్యాసికి అనుమానం వచ్చి అన్నాడంట, నువ్వు ఎవరివి అని అడిగాడంట. అడిగితే నేను రాజుని అని అన్నాడంట. అనంటే ఆ అడుక్కునే వ్యక్తిని చూసి, నువ్వు ఏ దేశానికి రాజువి, నీ రాజ్యము ఎక్కడుంది అనంటే తన హృదయాన్ని చూపించాడంట. ఇది నా రాజ్యం అన్నాడంట. ఈ రాజ్యానికి నేను రాజుని, ఈ రాజ్యం ఉన్నంత కాలం నేను రాజునే. ఈ రాజ్యం లేనప్పుడు నేను చేయగలిగేది ఏమీ లేదు కదా. ఈ రాజ్యములో దేవుడున్నంత కాలం నాకు ఏ కొదువ ఉండదు. కాబట్టి నాకు సంతోషం అన్నది, నాకు సమాధానం ఉన్నది, నాకు శాంతి ఉన్నది అని అన్నాడంట. అయితే మన హృదయంలో దేవుడికి ఇవ్వాల్సినటువంటి స్థానాన్ని ఇవ్వకపోతే, దేవుడు తన స్థానములో లేకపోతే, దేవుని యొక్క స్థానం అదుపు ఆయన తప్పించడు. మనము తప్పిస్తే, మనం పక్కకు తప్పుకోమని చెప్తే మన యొక్క జీవితంలో సమశీతోష్ణ స్థితి ఉండదు. మన జీవితంలో ఈక్విలిబ్రియం అనేది ఉండదు. మనము గాడి తప్పుతాం. మనము అతలాకుతలం అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. దానినే మనం వరి అని అంటూ ఉంటాం, దానినే చింత అని అంటూ ఉంటాం. సో మొదటి విషయం ఏంటంటే, వరి కిల్స్ వర్షిప్, ఆరాధన అని చంపేస్తుంది ఈ యొక్క చింత అనేది. రెండోది వరి కిల్స్ వర్క్,
మనలో ఉండేటువంటి పనితత్వాన్ని చంపేస్తుంది ఈ యొక్క చింత అనేది. దీన్నే మనం 26వ వచనంలో చదవగలుగుతాం. 6వ అధ్యాయం 26వ వచనం, ఆకాశ పక్షులను చూడిడి, అవి విత్తవు కోయవు, కొట్లలో కూర్చుకొనవు, ఆయనను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా. యేసుక్రీస్తు ప్రభువారు ఆకాశపు పక్షులను చూపిస్తున్నప్పుడు మీరు జాగ్రత్తగా గమనించాలి. ఆకాశ పక్షులకు ఆహారాన్ని అనుగ్రహించేది ఆయనే, కానీ ఆ ఆహారాన్ని వెతుక్కు తెచ్చుకొని తినేది పక్షుల యొక్క పని. దాంట్లో ఒకటి ఉన్నది, వర్క్ ఉన్నది, కానీ దాంట్లో ఒకటి లేదు, వరి లేదు. వర్క్ ఉన్నది, వరి లేదు. పక్షులకి ఎవరు ఆహారం తెచ్చి పెట్టరు. ఆయన పెంపుడు పక్షుల గురించి చెప్పట్లేదు, ఆయన పెట్ బర్డ్స్ గురించి చెప్పట్లేదు. ఇంట్లో పంజరంలో పెట్టేటువంటి పక్షులు ఆహారం కోసం ఎదురు చూస్తాయి, ఎందుకంటే యజమానుడు ఒకడు పెట్టాలి. కానీ బయట తిరిగేటువంటి పక్షులు ఆ విధంగా ఎదురు చూడవు. ఆకలేస్తే వెతుక్కుంటూ వెళ్తాయి, దొరుకుతుంది వాటికి, తినేస్తాయి, బతుకుతాయి. కాబట్టి దాంట్లో మనం ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఏంటి అని అంటే, దెర్ ఈజ్ నో వరీ బట్ దెర్ ఈజ్ వర్క్. వాటికి చింత లేదు, కానీ వాటికి పని ఉన్నది. అయితే మీరు ఆకాశ పక్షులు చూడండి, అవి ఏమీ చేయవు కాబట్టి మీరేమీ చేయక్కర్లేదు అనే మాట అక్కడేమీ అనట్లేదు. హీఈస్ నాట్ సేయింగ్ దాట్. అది ఆయన యొక్క ఉద్దేశము కానే కాదు. పక్షులు ఆహారాన్ని ఎతుక్కుంటూ వెళ్తాయి. ఆహారం కోసం అవి కొన్ని సందర్భాల్లో ఒక చోట నుంచి ఇంకో చోటకి ప్రయాణం చేస్తాయి కూడా. కొన్ని వేల కిలోమీటర్లు వెళ్ళేటువంటి పక్షులు కూడా ఉన్నాయి. వలస పక్షులు అని అంటూ ఉంటారు. ఈ వలస పక్షులు మన ఆంధ్రాలో కొల్లేరు అనేటువంటి ప్రాంతానికి ఎక్కడో రష్యా నుంచి పక్షులు వచ్చి కొన్ని నెలలుండి మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటాయి. అవి అన్ని వేల కిలోమీటర్లు అవి ఎగురుకుంటూ వస్తాయి. అది వర్క్ కాదా? వర్కే. కానీ వాటిలో చింత ఉంటుందా? ఉండదు. దే వర్క్. కష్టపడతాయా? కష్టపడతాయి, కానీ చింత ఉండదు. గుర్తుపెట్టుకోండి, చింతించేటువంటి వ్యక్తి పని చేయలేడు. చింత ఉన్నప్పుడు చేతులు వణుకుతాయి, చింత ఉన్నప్పుడు మాట సరిగ్గా రాదు, చింత ఉన్నప్పుడు ఆలోచనలు సరిగ్గా ఉండవు, చింత ఉన్నప్పుడు మన జీవితంలో సరిగ్గా పని చేయను. వెన్ దెర్ ఈజ్ వరీ ఇట్ కిల్స్ యువర్ వర్క్. నీకున్నటువంటి పని సామర్థ్యాన్ని చంపేస్తూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఇలాంటి పదాలు ఉపయోగిస్తూ ఉంటాం. నీకేమైందిరా, ఈరోజు సరిగ్గా పని చేయట్లేదు, నీకేమైందిరా, అన్ని తప్పులు చేస్తున్నావు, నీకేమైందిరా, నువ్వు ఇలా వ్యవహరిస్తున్నావు అని కొన్ని సందర్భాల్లో మనము అంటూ ఉంటాం. ఎందుకంటున్నాం ఆ మాటలు? ఎందుకంటే మనకు అర్థమైపోయింది, అతను ఏదో విషయంలో చింతిస్తున్నాడు, ఏదో విషయంలో తన యొక్క సామర్థ్యాన్ని తాను కోల్పోయాడు, తాను కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాడు. చింతించేటప్పుడు చింత మీద నీ యొక్క మనస్సంతా కూడా కేంద్రీకరించి ఉంటుంది. కాబట్టి నువ్వు సరిగ్గా పని చేయలేవు, మాటలు కూడా సరిగ్గా మాట్లాడలేవు, ఎటో ఆలోచిస్తూ ఉంటాం. సర్వసాధారణంగా చింతలో ఉండేటువంటి వ్యక్తులు నిరాశలోకి వెళ్ళిపోతూ ఉంటారు. నిరాశలో ఉన్నటువంటి వ్యక్తి సరిగ్గా మాట్లాడలేడు, నిరాశలో ఉన్నటువంటి వ్యక్తి సరిగ్గా మనుషులతో కలవలేడు, నిరాశలో ఉన్నటువంటి వ్యక్తి సరిగ్గా వ్యవహరించలేడు. మీరు నిరాశలో ఉన్నారు అని అంటానికి, డిప్రెషన్లో ఉన్నారు అంటానికి ఇదే ఒక సూచన. ఆకలి వేయదు, మనుషులతో ఉండబుద్ధి అవదు, మనుషులతో మాట్లాడబుద్ధి అవదు, గాలిలోకి చూడబుద్ధి అవుద్ది, ఒంటరిగా ఉండబుద్ధి అవుతుంది, మిమ్మల్ని మీరు అసహ్యించుకుంటారు, చచ్చిపోతే బాగుండు అనిపిస్తుంది, బ్రతుకుని అసహ్యించుకుంటారు, జీవితాన్ని మీరు తృణీకరిస్తూ ఉంటారు. ఎందుకు అని అంటే కనుక యు ఆర్ క్యారీడ్ అవే బై యువర్ వరీ. మీ చింత మిమ్మల్ని ఆ స్థాయికి తీసుకెళ్తూ ఉంటుంది. అయితే ఇక్కడ ఆయన ఉపయోగించేటువంటి పదం ఏంటంటే, ఆయనను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. దేవుడు ఏ విధంగా పోషిస్తున్నాడు? దేవుడు ఈ ప్రపంచంలో మనుషుల యొక్క ప్రతి అవసరతను తీర్చడానికి పోషక పదార్థాలు ఇచ్చాడంట, కానీ ప్రతి మనిషి యొక్క కోరిక తీర్చడానికి కాదు. మహాత్మా గాంధీ ఈ మాట అనేవాడు, ఏమన్నా తెలుసా? దిస్ వరల్డ్ హ్యాస్ ఫర్ ఎవ్రీబడీస్ నీడ్ బట్ నాట్ ఫర్ ఎవ్రీబడీస్ గ్రీడ్ అని. ప్రతి వారి యొక్క అవసరతను తీర్చగలుగుద్ది ఈ యొక్క ప్రపంచం, కానీ ప్రతి ఒక్కరి యొక్క కోరికను తీర్చలేదు. ఎందుకనంటే మన కోరికలు మన అవసరతలు మించి ఉంటాయి, మన కోరికలు మన స్తోమతకు మించి ఉంటాయి, మన కోరికలు మన పరిస్థితులకు మించి ఉంటాయి. ఆలోచించండి, భారతదేశంలో ధనిక వర్గానికి పేదరికానికి తేడా ఏంటి అని చెప్తే కనుక 93% మంది
బానిసలుగా ఉన్నట్లయితే 7% మంది సంపన్నులుగా ఉన్నారు అని చెప్పాలి. 7% మంది దగ్గర ఉన్నటువంటి ఆస్తి మిగిలిన 93 మందికి ఉన్న వాళ్ళకి ఏమాత్రం పొంతన లేకుండా ఉన్నది అని చెప్తూ ఉంటారు గణాంకాలు కనుక చూసినట్లయితే. ఎందుకు అలాగంటే ఇంకా సంపాదించాలి, ఇంకా సాధించాలి, ఇంకా ఏదో పొందుకోవాలి. ఇది మనకున్నటువంటి తాపత్రయం. అంటే మన మనసు దేని మీద ఉన్నది? మన మనసు ఆస్తి మీద ఉన్నది. మన మనసు దేని మీద ఉంది? సంపద మీద ఉన్నది. దాని గురించే కదా 19 నుంచి 24 వచనం దాకా చెప్తూ ఉన్నాడు. అలా ఉండకూడదు అనేది. అలా ఉంటే గనక నీకు వచ్చేది ఏంటనంటే చింత అని చెప్తున్నాడు. సొలొమోను మహారాజు తాను రాసినటువంటి సామెతల్లో చీమల గురించి రాస్తున్నాడు. సోమరిపోతా, చీమల దగ్గరికి వెళ్ళి నేర్చుకోరా అని అంటున్నాడు. చీమలు రానున్నటువంటి ఆ చలికాలంలో నేను సంపాదించుకోలేను అనేటువంటి విషయం వచ్చినప్పుడు అవి కాస్త సంపాదించి పెట్టుకుంటే, అది క్యాలిక్యులేట్ చేసుకుంటే, ఇన్ని రోజులకి నాకెంత కావాలో ఆలోచించి అంతే తెచ్చిపెట్టుకుంటాయి, అంతే వాటి పోషించుకోవడానికి ఇష్టపడుతుంది. కావలసినంత ఉంచుకోవటం అనేది పొరపాటు కాదు. బ్యాంకులో డబ్బులు ఉండటం తప్ప కాదు, మనము సంపాదించటం తప్ప కాదు. అయితే ఆ సంపాదన నన్ను కాపాడుద్ది అనుకుంటాం కష్టం, అది తప్పు. ఆ సంపాదన మీద నమ్మకం పెట్టుకోవటం అనేది పొరపాటు. కాబట్టి అక్కడ సొలొమోను చెప్పినటువంటి మాటను కూడా మీకు ప్రస్తావించాలి అనుకుంటున్నాను. లేదు అనుకుంటే కనుక మీలో కొంతమంది ఏమనుకుంటారు తెలుసా? ఉద్యోగం చేయటం తప్పు అనుకుంటారు, బ్యాంకులో డబ్బులు వేసుకోవటం తప్పు అనుకుంటారు, కాస్త వెనకాల దాచిపెట్టుకోవటం తప్పు అనుకుంటారు. ఇట్ ఈస్ నథింగ్ రాంగ్, ఇట్ ఈస్ వైజ్. అది జ్ఞానవంతులు చేసేటువంటి పని. అయితే ఆ ఆస్తి నన్ను కాపాడుద్ది అనుకోవటం పొరపాటు. నా బ్యాంకులో ఉన్నటువంటి ఆ యొక్క డబ్బు నాకు సెక్యూరిటీని ఇస్తుంది అనుకోవటం పొరపాటు. మనకి సెక్యూరిటీని ఇవ్వగలిగేది దేవుడు ఒక్కడే. కాబట్టి దేవుడి మీద విశ్వాసం ఉంచి మనము జ్ఞానయుక్తంగా వ్యవహరించాలి. వరీ కిల్స్ వర్షిప్, వరీ కిల్స్ వర్క్. చింత అనేది ఆరాధన చేయకుండా చేస్తుంది, చింత అనేది పని చేయకుండా చేయటానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఇక మూడోది చూసినట్లయితే వరీ కిల్స్ హెల్త్. మనకున్నటువంటి ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది. దీన్ని మనం చూద్దాం. 27వ వచనం, మీలో ఎవడు చింతించడం వలన తన ఎత్తు మోరడెక్కువ చేసుకోనగలడు? అంటే నువ్వు బాగా చింతిస్తున్నప్పుడు నీ హైట్ ఏమన్నా పెంచుకోగలవా? నీ యొక్క లైఫ్ స్పాన్ ఏమన్నా పెంచుకోగలవా? నువ్వు పెంచుకోలేవు. ఎందుకనంటే నీ యొక్క బాడీ యొక్క డైమెన్షన్స్ ఎలా ఉండాలో డిజైన్ చేసింది దేవుడు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. తినకుండా లావైపోవచ్చు, తినకుండా బక్కగా చావచ్చు, కానీ పొడుగు అవ్వలేవు. మా హైట్ 1-2 అంగుళాలు నువ్వు వయసులో ఉన్నప్పుడు ఎక్సర్సైజ్ చేస్తే ఆ ఎక్సర్సైజ్ని బట్టి అవుతాయేమో. అందుకనే ఈ మాట మోరడు అని అన్నాడు. ఇట్స్ ఇంపాసిబుల్. మోరడు ఎవడు కూడా చేసుకోలేడు, మోరడెవడు. ఎందుకంటే అది డిజైన్లో ఉండేది. నీ యొక్క లైఫ్ స్పాన్ దేవుడి యొక్క డిజైన్లో ఉన్నది. కాబట్టి దాన్ని పొడిగించుకోలేవు, యూ కెనాట్. కాబట్టి చింత అనేది నీకు ఆరోగ్యాన్ని హానికరంగా చేస్తుంది. నువ్వు దేవుని బిడ్డవే అయి ఉండొచ్చు, నువ్వు విశ్వాసవే అయి ఉండొచ్చు, నువ్వు సేవకునివే అయి ఉండొచ్చు, నువ్వు సువార్త చెప్పే వ్యక్తివే అయి ఉండొచ్చు, నువ్వు బాగా వరాలు కలిగినటువంటి వ్యక్తివే అయి ఉండొచ్చు. బట్ స్టిల్ నీకు కూడా చింత ఉండటానికి అవకాశం ఉన్నది, నీకు కూడా నిరాశ కలగటానికి అవకాశం ఉన్నది. దీనికి నేను 1 రాజుల గ్రంథం 19వ అధ్యాయంలోకి తీసుకెళ్తాను. అక్కడ మనకు కనబడేటువంటి గొప్ప వ్యక్తి ఎవరో తెలుసా? ఏలియా చాలా గొప్పోడు. ఎందుకు గొప్పోడు తెలుసా? ఆయన గురించి యాకోబు రాస్తూ ఉంటాడు తెలుసా? ఆయన మన వంటి వాడే. ఆయన ప్రార్థన చేస్తే ప్రార్థనకి దేవుడు జవాబు ఇచ్చాడు. దేవుడు ఏలియా చేసినటువంటి ప్రతి ప్రార్థనకి జవాబు ఇచ్చాడు. ఆయన ప్రార్థన చేసి వర్షం ఆగిపో అంటే ఆగిపోయింది. ఆయన ప్రార్థన చేసి ఈ యొక్క పిండి అయిపోకుండా చెయ్యి అంటే పిండి అయిపోకుండా అయిపోయింది ఉన్నది, నూనె అవ్వకుండా ఉన్నది. ఆయన ప్రార్థన చేసి చనిపోయినటువంటి వ్యక్తిని ఆయన తిరిగి ఉత్తేజపరిచినట్లు మనం చూసాం. ఆయన ప్రార్థన చేసి ఆకాశం నుంచి అగ్నిని కురిపించాడు. ఆయన ప్రార్థన చేస్తే మళ్ళీ వర్షం వచ్చింది. అంత గొప్ప ప్రార్థన వీరుడు అని చెప్పాలి ఏలియా. అయితే అలాంటి వ్యక్తి చింతించడం మొదలుపెట్టాడు.
ఎందుకు చింతించాడో తెలుసా? కర్మేలు పర్వతం మీద ఉన్నప్పుడు, దేవునితో సఖ్యమైన సంబంధం ఉన్నప్పుడు, దేవుని మీద పూర్తి ఆ ఆరాధన దృక్పథం ఉన్నప్పుడు, దేవుణ్ణి ఆరాధించేవాడుగా ఉంటున్నప్పుడు, ఎదుట అహాబు రాజు ఆయన నుంచున్నా, ఆయనతో పాటు సుమారు 850 మంది ప్రవక్తలున్నా, ఒక్కడే ఏలియాగా ఉన్నా ఆయన ఏమాత్రం చింత లేకుండా ధైర్యంగా ఉన్నాడు. ఎప్పుడైతే కర్మేలు పర్వతం కిందకి దిగొస్తున్నాడో ఆయనకు వర్తమానం అందింది. అహాబు రాజు యొక్క భార్య ఒక బెదిరింపు కబురు పెట్టింది. ఏమని తెలుసా? 24 గంటల్లో నీ అంతు చూడకపోతే చూడు అని అన్నది. ఆ బెదిరింపుకి భయపడ్డాడు ఏలియా. భయపడి దేవుణ్ణి అడగటం మానేశాడు. భయపడి ఊరు బయటికి పారిపోదాం అనుకున్నాడు. ఇంకా భయపడి రాజ్యము దాటి వెళ్ళిపోయాడు. ఒక బదిరీ వృక్షం కింద కూర్చొని, మొదటి రాజుల 19వ అధ్యాయం 4వ వచనంలో ఈ మాట చూస్తున్నాం. మరణాపేక్ష కలిగిన వాడై, అంటే చచ్చిపోవాలి అని అనిపించి ఏమని ప్రార్థన చేశాడు తెలుసా? దేవా, నేనొక్కడనే మిగిలిపోయాను, నన్ను కూడా చంపాలని ఆ అమ్మాయి చూస్తుంది, నువ్వు నన్ను చంపేవా అన్నట్లు నా ప్రాణం తీసుకోవా అని అడిగాడు. దేవుడు ఇన్ని విషయాల్లో కాపాడినటువంటి వాడు, ఆకాశము నుంచి వర్షాన్ని కురిపించి, వర్షాన్ని ఆపి అగ్నిని కురిపించి, పోయిన ప్రాణాన్ని తిరిగి ఇచ్చినటువంటి వాడు ఈయన ప్రాణాన్ని కాపాడడా? ఆయనకి సిద్ధాంతం లేదా? ఉన్నది. ఆయనకి విశ్వాసం లేదా? ఉన్నది. ఆయన ప్రార్థనా వీరుడు కాదా? ప్రార్థనా వీరుడే. కానీ ఆ క్షణాన్న ఒక విధముగా ఒక తుఫానులాగా తన మీదకి నిరాశ కమ్ముకొచ్చింది. ఒక తుఫానులాగా, ఒక ఉప్పెనలాగా తన మీదకి నిరాశ కమ్ముకొని వచ్చింది. ఈరోజు వాక్యం వినే వాళ్ళలో కొంతమందిలో అలాంటి ఉప్పెన చెలరేగింది. దెర్ ఈజ్ అ కైండ్ ఆఫ్ ఎ సైక్లోన్, దెర్ ఈస్ అ కైండ్ ఆఫ్ ఎ టైఫూన్ దట్ హాస్ కమ్ ఇన్ యువర్ లైఫ్. నీ యొక్క జీవితంలో వచ్చింది. నీకు ఒక్కసారిగా భయాందోళన పట్టుకుంది, ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితి. అలాంటి టైంలో మనం చేసేటువంటి ప్రార్థనే మనం చేసేది. నేను ప్రార్థన చేయమంటున్నా, నువ్వు ప్రార్థనే చేస్తున్నావు, కానీ ఆ ప్రార్థనకి దేవుడికి నవ్వు వస్తుంది, దేవుడికి ఏడుపు వస్తుంది. ఎందుకు నవ్వు వస్తుంది అంటే, ఏంటి పిచ్చోడా ఇలాంటి ప్రార్థన చేశావు అని నవ్వు వస్తుంది, ఏడుపు వస్తుంది. రే, నా మీద నీకు విశ్వాసం లేదా? నా మీద నీకు నమ్మకం లేదా? ఇలాంటి స్థితిగతుల్లోకి ఎందుకు వచ్చావు? ఇలాంటి ప్రార్థన ఎందుకు చేస్తున్నావు? అది ఆయనకు వచ్చేటువంటి ఏడుపు. ఇలాంటి పరిస్థితికి కారణం ఏంటి తెలుసా? నువ్వులో సాతానుడు చేరాడు అని నేను భయపెట్టట్లేదు, కానీ ఒక్క మాట చెప్తున్నాను. సాతానుడైతే ఒక తలంపుని నీలో బీజంలాగా నాటి పడేశాడు. ఒక భయం పుట్టుకొచ్చేటట్లు చేశాడు. ఆ భయం కలిగితే వదిలి వెళ్ళిపోవాలి అనిపిస్తుంది. అపోస్తల కార్యం 18వ అధ్యాయంలో పౌలు భక్తుడి పరిస్థితి కూడా అదే. పౌలు భక్తుడు కొరింథీ సంఘంలోకి వచ్చినప్పుడు భయంకరమైనటువంటి ఉద్వేగంతో ప్రజలు ఆయన మీదకి దాడి చేసినప్పుడు రాత్రి వెళ్ళిపోదాం అనుకున్నాడు 9-10 వచనాల్లో. అప్పుడు యేసు ప్రభువు వారు తనకి కలలో కనబడి, అయ్యా నువ్వు వెళ్ళొద్దు, నీకేం కాదు, నేనున్నాను నీతో, నీకేం కాదు, నేనున్నాను. నేను పనిలోంచి జారిపోదాం అనుకున్నాడు పౌలు భక్తుడు సామాన్యుడా? ఏలియా సామాన్యుడా? వీళ్ళు సామాన్యులు కారే. కానీ ఇలాంటి వ్యక్తులు, ఇంత గొప్పగా వాళ్ళు ఉండేటువంటి వ్యక్తులు ఆ భయాందోళనకు గురయ్యారు అనంటే మనము అవటం సహజమే. అందుకు నేను సంజాయిషి ఇవ్వట్లేదు. అయితే దేవుడు ఏలియా గురించి కానీ, పౌలు భక్తుడి గురించి కానీ, మోషే గురించి కానీ, యోనా గురించి కానీ, ఇలాంటి వ్యక్తులు నిరాశ నిస్పృహల్లోకి వెళ్ళిపోయినటువంటి దుస్థితులు మనకి ఎందుకు బైబిల్లో ముద్రించారు అంటే తెలుసా? ఒకవేళ అలాంటి కారణాలతో నువ్వు నిరాశలోకి వెళ్ళిపోయినట్లయితే నిన్ను బయటికి తీసుకొస్తా. అనుకున్నది జరగలేదని మోషేకి, తన ప్రాణం పోతుందనేటువంటి భయంతో ఏలియాకే, వీళ్ళు నన్నేం చేస్తారో అనేటువంటి సందిగ్ధంలో పౌలుకి, నా మాట కాదని వీళ్ళు ఇలాంటి స్థితిలోకి వెళ్ళిపోయారని యోనాకి, ఈ నలుగురికి నిరాశకు దారితీసింది. కానీ ఆ నలుగురిని దేవుడు నెమ్మదిగా బయటికి తీసుకొచ్చారు. ఈరోజు నీకు నిరాశ ఏ కారణంతో ఉందో నాకు తెలియదు. ఈరోజు నీకు చింత ఏ కారణంతో ఉందో నాకు తెలియదు. ఏ కారణంతో ఉన్నప్పటికీ కూడా గుర్తుపెట్టుకో, ఇట్ కిల్స్ యువర్ హెల్త్. మొదట నీ గుండెను పాడు చేస్తుంది, నీ మనసును పాడు చేస్తుంది. అది నెమ్మదిగా నీ యొక్క శరీరంలోకి వస్తుంది. మీకు విషయం తెలుసా? ప్రపంచంలో అతి ఎక్కువ జబ్బులు దేని బట్టి వస్తాయో తెలుసా? డిప్రెషన్ బట్టి. ఎందుకంటే నిరాశ డైరెక్ట్గా నీ యొక్క లివర్ మీద పనిచేస్తుంది. నీ యొక్క లివర్, దాంట్లో ఎసిడిటీ డెవలప్ అవుతుంది, దాంట్లో బీపీ పెరుగుద్ది, దాంట్లో స్ట్రెస్ పెరుగుద్ది,
దాంట్లో హైపర్ టెన్షన్ పెరుగుద్ది, దాంట్లో డయాబెటీస్ వస్తుంది, ఎన్ని రకాలైనటువంటి జబ్బులు ఉన్నాయో ఈ ఒక్కదానితో. ఈరోజు అలాంటి చింత నీకున్నట్లయితే, అలాంటి డిప్రెషన్ గుండా నువ్వు వెళ్తున్నట్లయితే, దేవుడు ఇస్తున్నటువంటి మాట ఏంటి తెలుసా? మీలో చింతించడం బట్టి నీ జీవితాన్ని నువ్వు పొడిగించుకోగలవా? నువ్వేమన్నా సాధించగలిగేది ఏమన్నా ఉందా? నేను నీకు ఒకవేళ దడి పెట్టినట్లయితే దడి దాటి వెళ్ళగలవా? వెళ్ళలేవు. నువ్వు దడిలోనే ఉంటావు. ఆ దడిలో నేనుంటాను నీతో. దడి దాటి వెళ్ళాలి అనుకుంటే నన్ను వదిలేసి వెళ్ళాలనుకుంటున్నావు. నన్ను వదిలి వెళ్ళాలనుకుంటే నీకుండేది చింతే, నీకుండేది భయమే. దేవుడు ఆశించిన దానికంటే ఎక్కువ దూరం వెళ్దాం అనుకుంటున్నావా? దేవుడు ఆశించిన దానికంటే ఎక్కువ బతుకుదాం అనుకుంటున్నావా? దేవుడు ఆశించిన దానికంటే ఎక్కువ సంపాదిద్దాం అనుకుంటున్నావా? అది నీకు చింతకు దారితీస్తుంది. ఇట్ టేక్స్ యూ టు వరీ. ఒకవేళ ఈరోజు అలాంటి స్థితిగతుల్లో ఉన్నట్లయితే వి నీడ్ టు ఆస్క్ గాడ్ ఫర్ విజ్డమ్. దేవుడిని జ్ఞానాన్ని అడగాలి. సరే, 28 నుంచి 30 దాకా చూద్దాం. ఇప్పుడు దాకా 3 విషయాలు మనం చూసాం. చింత అనేది దేవుడిని ఆరాధించకుండా చేస్తుంది, అంటే దేవుడి మీద నుంచి కళ్ళు దూరం చేస్తుంది. రెండోది, చింత పని చేయకుండా చేస్తుంది. మూడోది, చింత ఆరోగ్యం లేకుండా చేస్తుంది. ఇక 4వది మనం చూద్దాం. 28 నుంచి 30 దాకా కొంచెం పెద్ద భాగం చదువుతాను. వస్త్రములను గురించి మీరు చింతింపనేలా, అడవి పువ్వులు ఎలాగూ ఎదుగుచున్నవో ఆలోచించిడి. అవి కష్టపడవు, ఒడకవు. అయినను తన సమస్త వైభవముతో కూడిన సొలొమోను సహితము వీటిలో నొకదాని వలనైనను అలంకరించబడలేదు. నేడుండి రేపు పోయలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఎలాగూ అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా, ఆ పదం చూడండి, అల్ప విశ్వాసులారా, మీకు మరి నిశ్చయముగా వస్త్రము ధరింపజేయను కదా. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతించకుడి. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. 4వ విషయం, చింత నిన్ను అవిశ్వాసంలోకి నడిపిస్తుంది. చింత నీ విశ్వాసాన్ని చంపేస్తుంది. విశ్వాసాన్ని ఎప్పుడైతే చంపేస్తుందో రాజీ పడటం మొదలు పెడతావు, దొడ్డిదారులు వెళ్ళటం మొదలు పెడతావు, వెళ్ళకూడనటువంటి మార్గంలో వెళ్తావు, చెయ్యకూడనటువంటి పనులు చేస్తావు, సంపాదించడానికి ఎక్కడికైనా ఏదైనా చేయడానికి సాహసించడం మొదలు పెడతావు. ఇట్ కిల్స్ యువర్ ఫెయిత్. నీ విశ్వాసాన్ని చంపేస్తుంది. విశ్వాసము లేనప్పుడు భయం కలుగుద్ది. విశ్వాసము లేనప్పుడు, ఒక మాటలో చెప్పాలంటే, విశ్వాసం కోల్పోయినప్పుడు పేతురు చేసినట్లు మనం చేస్తాం. ఆయనెవరో నాకు తెలియదు. యేసుక్రీస్తు ప్రభువారు పేతురుకు ముందే చెప్పాడు, పేతురు ఇలాంటి స్థితిగతుల్లోకి నువ్వు వెళ్తావని. అప్పటికీ ఆయనకు బుద్ధి రాలేదు. గెత్సెమనే తోటలో నిద్రపోతున్నాడు ఆయన. ఆ నిద్రపోకముందే చెప్పాడు, నువ్వు శోధనలో పడిపోకుండా ప్రార్థన చేయవయ్యా అన్నాడు. ప్రార్థన చేయలేదు, దేవుని మీద ఆనుకొనలేదు. ఆ తర్వాత యేసుప్రభుని పట్టుకున్నప్పుడు తనకి విశ్వాసం రాలేదు, విశ్వాసం లేదు, భయం కలిగింది. ఆ భయంతో ఆయనెవరో నాకు తెలియదు అని బొంకాడు. ఆయనెవరో నాకు తెలియదని. యేసుక్రీస్తు ఎవరో నాకు తెలియదు అని బొంకటం అనే దానికి అర్థమేంటి తెలుసా? దేవుడికి ఇష్టం లేనటువంటి పని చేయటం, దేవునికి ముఖం చూపించకుండా తల తిప్పుకోవటం. మనలో ప్రతిసారి పాపం చేసినప్పుడు అదే పని చేస్తాం, దేవుడి నుంచి తల తిప్పుకుంటాం. పాపం ఎప్పుడు చేస్తామో తెలుసా? భయం వేసినప్పుడు. పాపం ఎప్పుడు చేస్తామో తెలుసా? మన దేవుడు పెట్టినటువంటి దడికి మించినటువంటి ఆశ మనలో కలిగినప్పుడు, దడికి మించినటువంటి ఆలోచన మనకి కలిగినప్పుడు మనము దేవుడి నుంచి దూరం అయిపోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. అప్పుడే అవిశ్వాసం మన జీవితంలో వస్తుంది. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటున్నాడు తెలుసా? గడ్డి పూలు చూడయ్యా, వాటికి ఉన్నటువంటి అందం. సొలొమోను కోట్లు ఖర్చు పెట్టాడు, బంగారాన్ని పొదిగాడు, వజ్రాలు, అన్ని రకాలైనటువంటి రాళ్ళు ఆయన పేర్చాడు. కానీ అంత చేసినప్పుడు కూడా అడవి పువ్వుకున్నటువంటి అందం ఆయన తీసుకురాగలిగాడా? తీసుకురాలేడు. హీ కెనాట్. ఎందుకో తెలుసా? దట్ ఈస్ గాడ్ గివెన్, దట్ ఈజ్ ఒరిజినల్, ఇది డూప్లికేట్. ఈ ప్రపంచంలో మానవుడు చేసింది ప్రతిదీ డూప్లికేటే. ఒరిజినల్ దేవుడు చేసింది. ఒరిజినల్తో ఎప్పుడు డూప్లికేట్ పొంతన అవ్వలేదు.
ఆ ఒరిజినల్ ఇచ్చే నేనున్నప్పుడు ఎందుకయ్యా డూప్లికేట్ దొరకలేదని భయపడతావు? ఎందుకయ్యా డూప్లికేట్ దొరకలేదని చింతపడతావు? అది ఆయన అంటున్నటువంటి మాట. వస్త్రాల గురించి మాట్లాడాడు, ఆ విధంగా ఆహారం గురించి ఆయన మాట్లాడాడు. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. ఈ మాట ఎందుకు ఎన్ష్యూర్ చేస్తున్నాడు? నీ దేవుడికి తెలీదా నీకేం కావాలో? దేవుడి మీద విశ్వాసం ఉంటే, దేవుడితో కనెక్షన్ ఉంటే ఈ చింత ఉండదే. చింతకి ఉంటే కనుక 4 ఉంటాయి అనే విషయాన్ని మనం చూసాం. 1, ఆరాధన కోల్పోతాం. 2, వర్క్ చేయలేం, సామర్థ్యతను కోల్పోతూ ఉంటాం. 3, మనము ఆరోగ్యాన్ని కోల్పోతాం. 4, విశ్వాసాన్ని కోల్పోతూ ఉంటాం. నీ జీవితంలో ఈ 4 లేవేమో. ఈ 4 లేవు అంటే ఒకటే ఉంది నీ జీవితంలో, చింత ఉంది నీ జీవితంలో. ఆ చింత బయటికి వెళ్ళాలంటే ఏం చేస్తే బాగుంటుంది మనం చూద్దాం. 33, 34 వచనాలు. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి. కాబట్టి ఆయన మొదలు పెడుతున్నాడు. ఎంత స్పష్టంగా ఉందో చూడండి. 25వ వచనం నుంచి 31వ వచనం దాకా ఏమి చెయ్యకూడదో చెప్తున్నాడు. 33, 34 ఏమి చెయ్యాలో చెప్తున్నాడు. ఏమి చెయ్యకూడదు, ఏమి చేయాలి. చింతించొద్దయ్యా అని చెప్తున్నాడు. చింతించడం అనేది విశ్వాసులకు ఉండేటువంటి తత్వం కాదు. చింతించడం అనేది దేవుని బిడ్డల యొక్క లక్షణం కాదు. చింతించడం అనేది నీకు సరి అయినది కాదు. చింతించడం అనేది నీకు ఆరోగ్యకరం కాదు. చింతించడం అనేది నీకు మేలుకరం కాదు. చింతించడం అనేది నీ జీవితానికి ఉపయోగపడేది కాదు. అందుకనే ఆ 7 వచనాల్లో ఆయన చింతించొద్దు అని చెప్తున్నాడు. అయితే ఇప్పుడు నేను చింతించకుండా ఉండాలంటే ఏం చేయాలండి? చింత నా జీవితంలో ఉండకుండా ఉండాలంటే ఏం చేయాలండి? లాన్ నుంచి చింత బయటికి వెళ్ళిపోవాలంటే ఏం చేయాలి? కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. దేవుని రాజ్యమన్నా దేవుడన్నా ఒకటే. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకములోకి వచ్చి దేవుని రాజ్యము మీ మధ్యన ఉన్నది అని అన్నాడు. ఆయన తన సన్నిధి గురించి మాట్లాడుతూ చెప్తున్నాడు. దెయ్యాల్ని వెళ్ళగొట్టడం, రోగాల్ని నయం చేయటం, చనిపోయిన వాళ్ళని తిరిగి లేపటం, ఇది చూపించి ఇది దేవుని రాజ్యం అని అన్నాడు. ఆ దేవుని రాజ్యానికి రాజెవరో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారు. మీ మధ్యన ఉన్నది ఆయన రాజ్యం అని అన్నాడు. యేసుక్రీస్తు ఈ లోకంలోకి రావటంతో దేవుని రాజ్యం వచ్చింది. సార్, మరి బైబిల్లో దేవుని రాజ్యము రానయ్యున్నది అని చెప్తూ ఉంటారు కదా. నీ రాజ్యము వచ్చునుగాక అని మనకి ప్రార్థన నేర్పించారు కదా. మరి దాని అర్థం ఏంటి అని అంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకములోకి వచ్చినప్పుడు ఆ రాజ్య స్థాపనకు కావాల్సిన అన్ని ఏర్పాటు చేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఆయన రాజ్య స్థాపనలో ఉండాల్సినటువంటి ప్రాముఖ్యమైన విషయాలు ఏంటి తెలుసా? 1, ఆయన మానవుల పాపం కోసం సిలువ మీద చచ్చిపోవడం. అది జరిగిందా? జరిగింది. మానవులకి నిత్య జీవాన్ని సంపాదించి పెట్టడానికి ఆయన తిరిగి లేవటం. అది జరిగిందా? జరిగింది. యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి కుడిపార్శ్వాన ఆసీనుడై రాజులకు రాజుగా ప్రభువులకు ప్రభువుగా ఆయన ఆ ఉన్నతమైన స్థానాన్ని ఆయన తీసుకోవటం జరిగిందా? అది కూడా జరిగింది. పరిశుద్ధాత్ముడిని ఈ లోకంలోకి పంపించడం జరిగిందా? అది కూడా జరిగింది. పరిశుద్ధాత్ముడు ఈ లోకములోకి ఎందుకు వచ్చాడు? నీతో నాతో మాట్లాడి ఆ రాజ్యాన్ని నీలో నాలో వ్యాపింపచేయటానికి. యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరిస్తే ఆయన రాజ్యములో మనం ఉంటాం. యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరిస్తే ఆయన రాజ్యములో ఉంటాం. ఈరోజు మీతో చెప్పదలుచుకున్నటువంటి మాట, యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా మీరు అంగీకరించారా? ఒకసారి ఆలోచించండి. యేసుక్రీస్తుని మీరు సొంత రక్షకుడిగా అంగీకరించారా? మీరు మారు మనసు పొందారా? ఏం మాట్లాడుతున్నారు సార్? ఏం మాట్లాడుతున్నారు? మారు మనసు పొందారా అని మాతో అంటారేంటి? మేము ఎంత సీనియర్సో తెలుసా అని అడగొచ్చు. మారు మనసు అన్న మాటకి అర్థమేంటో మీకు తెలుసా? మారు మనసు అన్న మాటకి 2 రకాలైనటువంటి భావాలు ఉన్నాయి. గ్రీకు భావాల్లో మనం ఆలోచించినట్లయితే మన తలంపుల్లో వచ్చేటువంటి మార్పు, మన నిర్ణయాల్లో వచ్చేటువంటి మార్పు. హీబ్రూ పదజాలాల్లో మారు మనసుకు ఉన్నటువంటి అర్థం అది తలంపుల్లో వచ్చే మార్పు గురించి మాట్లాడేది కాదు. అది మన యొక్క హృదయంలో వచ్చేటువంటి మార్పులో వచ్చేది కాదు, బ్రతుకులో వచ్చేటువంటి మార్పు. అంటే 180 డిగ్రీలు మనం తిరగటం. ఈ మార్పు ఎవరిలో ఉన్నదో ఎవరిలో లేదో మీకు చెప్తాను. మీరు జాగ్రత్తగా ఆలోచించినట్లయితే, ఇస్కరియోతు యోధ సువార్త విన్నాడా? విన్నాడు.
ఇస్కరియోతు యోధ యేసుప్రభు యొక్క అద్భుత కార్యాలు చవి చూశాడు. ఇస్కరియోతు యోధ యేసుప్రభుకి దగ్గరున్నాడా? ఉన్నాడు. యేసుప్రభు బోధలు విన్నాడు. అన్నీ చేశాడు. అయితే ఇస్కరియోతు యోధ మారుమనసు పొందాడా? లేదు అని మీరే చెప్తారు. అయితే ఇస్కరియోతు యోధాకి పశ్చాత్తాపం ఉందా? ఉన్నది. పశ్చాత్తాపం అనేది ఉన్నది. కానీ ఏ పశ్చాత్తాపం ఉన్నది తెలుసా? మైండ్లో మాత్రమే పశ్చాత్తాపం ఉంది, లైఫ్లో లేదు ఆయనకి. మీరు బాగా గమనించినట్లయితే మత్తయి సువార్త 27వ అధ్యాయం 3, 4, 5 వచనాల్లో ఇస్కరియోతు యోధ ఆ యొక్క మత నాయకుల దగ్గరకు వచ్చి, అయ్యా నిరపరాధి అయినటువంటి ఆయన అప్పగించాను, ఈ డబ్బులు తీసుకోండి, నాకొద్దు అని అంటే, ఈ డబ్బులతో మేమేం చేసుకోం అని అంటే ఆ నాణాలు దేవాలయంలో ఇసిరికొట్టి, అర్థమైందా, ఆయన బయటికి వెళ్ళి ఉరేసుకొని చచ్చిపోయాడంట. అదంతా ఎందుకు చేశాడు తెలుసా? పశ్చాత్తాపడి అనే మాట అక్కడ ఉన్నది. నేను చేసింది తప్పు అని గుర్తించాడు ఆయన. ఆయనలో ఉన్నటువంటి పాపాన్ని ఆయన గుర్తించాడు. కానీ ఆయనకు మారు మనసు లేదు. అదేంటండి పశ్చాత్తాపం ఉండి మారు మనసు లేకపోవటం అని అంటే? అందుకే అంటున్నాను, చాలామంది క్రైస్తవులు యేసు ప్రభు దేవుడు అని ఇంటలెక్చువల్గా ఒప్పుకుంటారు, మాటల్లో చెప్తారు, పదజాలాల్లో ఉపయోగిస్తారు, పాటల్లో పాడుతారు, ప్రార్థనలు కూడా చేస్తారు, కానీ జీవితంలో అలవర్చుకోరు. నిజమైనటువంటి మారు మనసు పశ్చాత్తాపం అంటే ఏంటో మీకు చూపించాలంటే లూకాసు వార్త 15వ అధ్యాయంలోకి రావాలి. తప్పిపోయిన కుమారుడు పందులు పెంచుతూ ఉన్నప్పుడు వాడికి బుద్ధి వచ్చినప్పుడు అనే మాట ఉంటుంది 17వ వచనంలో. వాడికి బుద్ధి వచ్చినప్పుడు, వాడు ముందు ఆలోచిస్తున్నాడు, నేను ఎక్కడేంటి పంది పొట్టి తింటున్నాను, నేను ఎక్కడేంటి ఇలాంటి బతుకుతున్నాను, మా నాన్న వాళ్ళ ఇంట్లో పనోళ్ళకు కూడా ఇలాంటి పరిస్థితి ఉండదే, నేను ఆయన కొడుకుని కాదని ఇక్కడికి వచ్చి ఇలాంటి దౌర్భాగ్య స్థితికి వచ్చానే అని అక్కడే ఉండిపోయినట్లయితే ఆయన బతుకు మారుండేదా? లేదు, మారుండేది కాదు. తనలో మనసులో మార్పు కలిగింది, తన ఆలోచనలో మార్పు వచ్చింది. అయితే ఆ మార్పుకి క్రియను కలిపాడు ఆయన. ఎలాగ తెలుసా? నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్తాను. ఆయన వెళ్తా ఉన్నాడు. తండ్రి అంత దూరాన్ని ఉండి చూస్తూ ఉన్నాడు. తండ్రి కొడుకు వచ్చేదాకా ఆగలేదు, పరిగెత్తుకుంటా ముందుకొచ్చాడు, మీద పడ్డాడు, కౌగిలించుకున్నాడు, ముద్దు పెట్టుకున్నాడు, తన కాళ్ళకు చెప్పులేశాడు, చేతికి ఉంగరాన్ని తగిలిచ్చాడు, చుట్టూ షాల్వాని కప్పమని అడిగాడు, పెద్ద విందు ఏర్పాటు చేయండి, తప్పిపోయిన ఈ నా కుమారుడు తిరిగి వచ్చాడు అని చెప్తున్నాడు. అయితే ఆ మాటలు చెప్పకముందు కుమారుడిని మాట్లాడనిచ్చాడు. కుమారుడు నోరు తెరిచి చెప్తున్నాడు, డాడీ నేను నీ కొడుకుని అనిపించుకోలేను, నేను తప్పు చేశాను, దూరం వెళ్ళిపోయాను, నన్ను ఒక పనోడుగా చేర్చుకోవా చెప్పాడు. సలహా ఇచ్చాడు. కానీ తండ్రి, నువ్వు నోరు మూసుకో, నిన్ను పనోడుగా పెట్టుకోవడానికి కాదురా నేను పరిగెట్టుకుంటూ వచ్చింది, నిన్ను పనోడుగా పెట్టుకోవడానికి కాదురా నిన్ను మిద్దు పెట్టుకుంది, నిన్ను పనోడుగా పెట్టుకోవడానికి కాదురా నీ చేతికి వంగరాన్ని తగిలిచ్చింది, నిన్ను పనోడుగా పెట్టుకోవడానికి కాదు నీ చుట్టూ ఆ యొక్క పందుకంపు పోగొట్టడానికి షాలువా కప్పింది. నువ్వు నా కుమారుడివే, నువ్వు నా కొడుకువే, ఈ నా రాజ్యం నీ రాజ్యం రా, ఈ నా రాజ్యం నీ రాజ్యం, నాకున్నదంతా నీదే. అది ఆయన చెప్తున్నటువంటి మాట. అయితే ఆ కుమారుడు నోరు తెరిచి ఒప్పుకునేదాకా ఆయన అనుమతించాడు. హీ అలౌడ్ హిమ్ టు డిక్లేర్. ఈ రాత్రి నేను మీతో చెప్పదలుచుకున్న మాట అది. నువ్వు చాలాసార్లు నా జీవితం బాగలేదు, మారితే బాగుండు అని అనుకున్నావు, కానీ మారలేదు. చాలాసార్లు సిగరెట్లు మానేసావు, అది నువ్వు తీసుకున్న నిర్ణయం. మందు మానేసావు, అది నువ్వు తీసుకున్న నిర్ణయం. చెడ్డ సినిమాలు చూడటం మానేసావు, అది నువ్వు తీసుకున్న నిర్ణయం. వ్యభిచారం పని చేయడం మానేసావు, అది నువ్వు తీసుకున్న నిర్ణయం. అయితే దేవుడి దగ్గరకు వచ్చి, నేను చేసే పని తప్పు, నన్ను క్షమించు, నేను ఇక నుంచి ఇది చేయకుండా నువ్వు నాకు సహాయం చేయి, నేను ఇంక వెళ్ళను అని ఇది వరకు దేవునికి వీపి చూపించావు. ఇప్పుడు ముఖాన్ని చూపించడానికి ఇష్టపడుతున్నావా? ఆయన కాళ్ళ మీద పడటానికి నువ్వు ఇష్టపడుతున్నావా? నన్ను క్షమించు ప్రభువా అని అడగటానికి ఇష్టపడుతున్నావా? అది మారు మనసు. ఆ మారు మనసు ఉంటే ఆయన రాజ్యం నీలోకి వస్తుంది. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడను. ఇఫ్ యు ఆర్ ద చైల్డ్ ఆఫ్ గాడ్, నువ్వు దేవుని బిడ్డవైతే యు హ్యావ్ ద ప్రొటెక్షన్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క కాపుదల నీకున్నది. యు హ్యావ్ ద హెల్త్ దట్ ఈస్ గివెన్ బై గాడ్. దేవుడిచ్చేటువంటి ఆరోగ్యం ఉన్నది. యు హ్యావ్ ద లైఫ్ దట్ ఈస్ గివెన్ బై గాడ్. దేవుడిచ్చేటువంటి జీవం నీకున్నదే.
యు హ్యావ్ ది ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క సాన్నిధ్యం నీకున్నది. ఇఫ్ యు హ్యావ్ గాడ్ ఇన్ యూ, దేవుడు నీలో ఉంటే ఫియర్ కెనాట్ ఎగ్జిస్ట్ ఇన్ యూ. నీలో భయం ఉండదు. ఐదర్ ఇట్ ఈస్ ఫెయిత్ ఆర్ ఇట్ ఈస్ ఫియర్. అయితే భయం ఉండాలి, లేకపోతే విశ్వాసం ఉండాలి. ఈ రెండు ఉండటానికి, కలిసి ఉండటానికి వీల్లేదు. అది భయమా, విశ్వాసమా? ఏది ఉన్నది, ఏది లేదు? ఒక్కసారి ఆలోచించండి. దేవా, నువ్వు నాలో రావాలి, నాలో ఉండాలి. ఆ మాట చెప్తావా? 34 వచనం, రేపటిని గురించి చింతించకొడి, రేపటి దినము దాని సంగతులను గురించి చింతించుము, ఏనాటి కీడు ఆనాటికి చాలు. పోస్ట్పోన్ చేయొద్దు. 2 విధాలుగా రేపటి గురించి ఆలోచించొద్దు. ఒకటి, రేపు బాగుంటుందిలే అని ఈ రోజు గురించి సంజాయిషి ఇచ్చుకోవద్దు. రేపు నాకు ఆస్తి వస్తుందిలే అని లేనిపోయిన ఆశలు పెట్టుకోవద్దు. ఈరోజు చేయాల్సిన పని ఈరోజు చేయి. ఈరోజు చేయాల్సినటువంటి పని ఈరోజు చేయి. ఆస్వాల్డ్ జే స్మిత్ అనేటువంటి ఆయన ఈ వచనాన్ని ఆధారం చేసుకొని ఒక అద్భుతమైన మాట చెప్పాడు. ఏమన్నా తెలుసా? దేవుని యొక్క రాకడ ఎప్పుడు వస్తుందో నాకు తెలియదు, కాబట్టి నేను ఒక విధంగా ప్రణాళిక వేసుకున్నప్పుడు ఇంకొక 20 ఏళ్ళు, ఇంకొక 30 ఏళ్ళు రాడు, ఈ 30 ఏళ్ళు ఏం చేయాలి అన్నట్లు ప్రణాళిక వేసుకుంటాను. కానీ జీవించేటప్పుడు ఎలా జీవిస్తాను తెలుసా? ఈరోజే నా జీవితానికి చివర అని ఆలోచించి జీవిస్తాను. రాత్రి పడుకునేటప్పుడు ఎలా పడుకుంటాను తెలుసా? ఇదే చివరిసారి నా తల దిండి మీద ఆగుతుంది, రేపు పొద్దున్న నేను కళ్ళు తెరిచేటప్పటికి పరలోకంలో ఉంటానేమో అన్నట్లు పడుకుంటాను, అన్నట్లు గడుపుతాను. ప్రతి రాత్రి ఇదే నీ జీవితానికి చివరి రాత్రి అన్నట్లు ప్రార్థన చేశావా? ప్రతి ఉదయం లేచినప్పుడు, ప్రభువా, ఇదే నా జీవితానికి చివరి రోజేమో, ఈరోజు నీకు ఇష్టంగా జీవించడానికి నన్ను సిద్ధపరచు ప్రభువా, నీకు మహిమకరంగా జీవించడానికి నన్ను సిద్ధపరచు ప్రభువా, ఈనాటికి నేను నీకు మహిమకరంగా జీవించాలి ప్రభువా, ఈనాటికి నా జీవితాన్ని సంతృప్తికరంగా జీవించాలి ప్రభువా, నీకు సంతోషాన్ని ఇచ్చే జీవితాన్ని జీవించాలి ప్రభువా. అలాంటి తలంపు ఉందా? రేపటిని గురించి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతుల గురించి చింతించును, ఏనాటి కీడు ఆనాటికి చాలు. ఈరోజు మనము దేవునికి మహిమకరంగా జీవించగలమా? ఈ రాత్రి మీరు ఇంకొద్దిసేపట్లో పడుకోవడానికి వెళ్ళబోతున్నారు. పడుకునే ముందు ఒకసారి ఈ విధంగా ఆలోచించగలరా? ఒకవేళ ఈ రాత్రే నా జీవితానికి చివరైతే నా పరిస్థితి ఏంటి? మిమ్మల్ని ఇమోషనల్ బ్లాక్మెయిల్ చేయడానికి మాట అంటలేదు, ప్లీజ్ ప్లీజ్, నా ఉద్దేశం అది కాదు. ఇమోషనల్ బ్లాక్మెయిల్ కాదు, మీ జీవితాన్ని సీరియస్గా ఆలోచిస్తారని. ఒకసారి ఆలోచించండి. వై డోంట్ యూ థింక్ సీరియస్లీ అబౌట్ యువర్ లైఫ్? ఇప్పటిదాకా యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించలేదేమో, ఈ లోకములు దేనికోసం అయితే తాపత్రయపడ్డావో, ఏమి సంపాదించడానికైతే ఆతృతపడ్డావో, అదేది నీతో రాదు, అదేది నీతో రాదు. దేవునితో నువ్వు చేసుకున్న నిబంధన, దేవుని మీద నువ్వు చూపించినటువంటి విశ్వాసం, అదే నిన్ను నిత్యత్వంలోకి నడిపించగలుగుతుంది. అది లేదేమో, అది లేదేమో. ఈ రాత్రి ఒకవేళ దేవుడు ఆ ధనికుడితో అన్నట్లు ఈ రాత్రి నీ ప్రాణాన్ని కోరుతున్నాను అని అంటే ఏం జవాబిస్తావు? ఏం జవాబిస్తావు? వాడు గోదాములు కట్టుకున్నాడంట, గోదాములు పెద్దది చేశాడంట. సంపాదించడం తప్పు కాదు, వాటిని ప్రిజర్వ్ చేయటం తప్పు కాదు, అది నా జీవితానికి భద్రతనిస్తుంది అనుకోవటం పొరపాటు. నా జీవితానికి భద్రతనిస్తుంది అనుకోవటం పొరపాటు. మనకి భద్రతనివ్వగలిగేది దేవుడే, మన జీవితాన్ని పొడిగించగలిగేది దేవుడే. ఆహారం ఈ లోకం ఇస్తుందేమో, కానీ తినగలిగే ఆరోగ్యం ఇచ్చేది దేవుడే. బట్టలు ఈ లోకాన్ని ఇస్తుందేమో, కానీ వేసుకునే శరీరాన్ని ఇచ్చేది దేవుడు మాత్రమే. కాబట్టి దేవుడికి ప్రథమ స్థానము ఇవ్వగలిగితే వీటికి స్థానం ఉండదు అని అంటలేదు, వీటిని నువ్వు పట్టించుకోవు అని అంటలేదు. వాటి స్థానంలో అవి ఉంటవి, వాటి పని అవి చేసుకుంటూ వెళ్తుంది. మై డియర్ ఫ్రెండ్స్, చింత నీ జీవితాన్ని కబ్జా చేసిందా? నీ సంతోషాన్ని పాడు చేసేసిందా? నీ ఆరోగ్యాన్ని క్షీణింపచేసేసిందా? నీ పనితత్వాన్ని చేతకాని తత్వంగా చేసేసిందా? ఒకవేళ అలాంటి స్థితిగతుల్లో ఉంటే దేవుని రాజ్యాన్ని ఎక్కడ పెట్టుకుంటావా? ఎక్కడ? నీ రాజ్యము వచ్చును కాక, నీ రాజ్యము పరలోకముందు నెరవేరినట్లు నా జీవితంలో నెరవేరును కాక. ఆ మాటను చెప్పగలుగుతావా?
ఈ రాత్రి నువ్వు చెప్పగలిగినట్లయితే, మై ఫ్రెండ్స్, నీ కష్టాలు ఉండవని నేను అన్నాను, నీకు జబ్బులు రావని నేను అన్నాను, నీకు సమస్యలు రావని నేను చెప్పను. ఎందుకంటే బైబిల్లో ఈ వ్యక్తులందరికీ సమస్యలు వచ్చాయి, కష్టాలు వచ్చాయి. కానీ వాళ్ళకి ఒకటి ఉన్నది, ఆ సమస్యల మధ్యన సంతోషం ఉన్నది, ఆ సమస్యల మధ్యన సమాధానం ఉంది, ఆ సమస్యల మధ్యన సంతృప్తికరమైనటువంటి జీవితం ఉన్నది. ఎందుకో తెలుసా? దేవుడు వారితో ఉన్నారు కాబట్టి. ఈజ్ గాడ్ విత్ యూ? దేవుడు నీతో ఉన్నాడా? డూ యూ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ ఫెయిత్? ఆ విశ్వాసం నీలో లేకపోతే ఈరోజు యేసు ప్రభుని నీ సొంత రక్షకుడిగా అంగీకరిస్తావా? తలంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. దయచేసి ఈ సమయంలో ఫ్రీ అయిపోవద్దు. కళ్ళు మూసుకోండి, ఒకసారి మీ హృదయంలోకి తొంగి చూడండి. మీకు చింత కలిగించేది ఏదైనా ఉందా? మీకు చింత కలిగించేది ఏంటి? బట్టల, ఆస్త, ఆహారమా, ఉద్యోగమా, జీవితమా? ఏది చింత కలిగిస్తుంది? చింత మీద మీ కనుదృష్టి ఉంటే, మీ ఆలోచన దాని మీద ఆధారపడి ఉంటే, ఆరాధన ఎప్పుడో వెళ్ళిపోద్ది. దేవుడు నీ హృదయపు సింహాసనం మీద ఉండడు, చింత కూర్చొని ఉంటుంది అక్కడ. చింత నీ సామర్థ్యాన్ని నువ్వు కోల్పోతావు, నీ పనితత్వాన్ని నువ్వు కోల్పోతావు, నీ చలాకితనాన్ని నువ్వు కోల్పోతావు. నువ్వు సరిగ్గా పనిచేయలేవు. యూ కెనాట్ వర్క్, యూ కెనాట్. ఇట్ కిల్స్ యువర్ వర్షిప్, ఇట్ కిల్స్ యువర్ వర్క్. నీ ఆరాధనని చంపేస్తుంది, నీ యొక్క పనితత్వాన్ని చంపేస్తుంది. ఇట్ కిల్స్ యువర్ హెల్త్, నీ ఆరోగ్యాన్ని చంపేస్తుంది. నీ ఆరోగ్యాన్ని. ఆల్రెడీ మీలో కొంతమందికి జబ్బులు ఉన్నాయి. ఆ జబ్బులు మీరే కావాలని తెచ్చిపెట్టుకున్నారు. అవి మీకు ఉండాల్సినవి కావు, మీరు తెచ్చిపెట్టుకున్నారు. యు గాట్ ఇట్, యు గాట్ ఇట్. నువ్వే తెచ్చిపెట్టుకున్నావు. ఆ తెచ్చిపెట్టుకున్నటువంటి ఆ యొక్క జబ్బు పోవాలంటే ఒకటే, దేవుని రాజ్యం నీ జీవితంలోకి రావాలి. 4వది, నువ్వు మారుమనసు పొందిన వ్యక్తివే, పశ్చాత్తాపం పొందిన వ్యక్తివే మీలో కొంతమంది. కానీ మీకు చింత ఉన్నది, భయం ఉన్నది. పౌలు భక్తుడు జైల్లో ఉండి ఫిలిప్పీ సంఘానికి రాస్తూ, బయట ఉన్న వాళ్ళకి రాస్తూ అంటున్నాడు, మీ చింత యావత్తు దేవుని మీద పెట్టండి. లోకానికి అర్థం కానటువంటి శాంతి సమాధానాలు మీ హృదయాన్ని ఏల్తాయి. సంతోషించడి, మరలా చెప్పుతున్న సంతోషించడి. ఎంత చక్కగా రాశాడు ఆ మాట. రిజాయిస్ ఇన్ ద లార్డ్, ఆల్వేస్ ఐ సే రిజాయిస్. ఇన్ ద లార్డ్, దేవునిలో ఆనందించాలి. ఫెయిత్ ఉంటే దేవునిలో ఉంటావు. చాలా సందర్భాల్లో చింత విశ్వాసాన్ని చంపేస్తుంది. గొప్ప విశ్వాసాన్ని చూపించిన ఏలియా చటుక్కున విశ్వాసాన్ని కోల్పోయి నన్ను చంపే ప్రభువా అని అడిగాడు. నన్ను చంపే ప్రభువా అని. మనలో చాలామంది ఆ విధంగా కర్మేలు పర్వతం నుంచి కిద్రోను వాగులోకి దిగిపోతూ ఉంటాం. దిగిపోయావమ్మా నువ్వు. దేవుడు నిన్ను లేవనెత్తాలి, అక్కడ బలపరచాలి. ఈ 4 ఒకటే ఒక వీరుడు. ఆయన రాజ్యాన్ని నువ్వు వెతుకు. ఆయన రాజ్యం నీ జీవితంలోకి రావాలి. ఆయన వాక్యములో ఆయన రాజ్యం ఉన్నది, ఆయన సాన్నిధ్యంలో ఆయన రాజ్యం ఉన్నది, ఆయన చిత్తంలో ఆయన రాజ్యం ఉన్నది. ఆయన రాజ్యము నీ జీవితంలోకి రావటం అంటే ఒకటి, ఆయన యొక్క ప్రొటెక్షన్లోకి నువ్వు వెళ్ళటం, ఆయన ప్రావిజన్ని నువ్వు స్వీకరించడం, ఆయన యొక్క ప్రిన్సిపల్స్కి విధేయత చూపించడం, ఆయన కాపుదల, ఆయన సంపద, ఆయన ఆజ్ఞ, అవన్నీ నీ నెత్తి మీద ఉండాలి. ఉన్నాయా? యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించావా? ఒకవేళ ఇప్పటిదాకా అంగీకరించకపోతే ఇప్పుడైనా చిన్న ప్రార్థన చేస్తావా? యేసయ్యా, చాలాసార్లు అనుకున్నాను, కానీ ఇప్పుడు అర్థమైంది, నేను నోరు తెరిచి ప్రార్థన చేయలేదు. చాలాసార్లు మారాలనుకున్నాను, కానీ 2-3 రోజుల తర్వాత మళ్ళీ దరిద్రమైన స్థితికి వెళ్ళిపోయాను. నేను నీ ఆత్మ ద్వారా జన్మిస్తే తప్పించి, నీ వాక్యం ద్వారా జన్మిస్తే తప్పించి, నీ క్రియ నా జీవితంలో జరిగిస్తే తప్పించి నాలో మార్పు కలగదు ప్రభువా.
దాన్ని ఆటంకపరిచేది ఎవ్వరో కాదు, నేనే. చెప్పండి ఆయనతో. నీ జీవితాన్ని ప్రపంచంలో ఎవరు పాడు చేయలేరు. నీ మిత్రులు కాదు నిన్ను పాడు చేసేది, సాతానుడు కాదు నిన్ను పాడు చేసేది, నీ అంతటి నువ్వే పాడు చేసుకోవాలి. ఈ రాత్రి ఆయన మాటలు నువ్వు ఖాతరు చేయకపోతే, ఆయన మాటలు అంగీకరించకపోతే నీ జీవితాన్ని నువ్వే పాడు చేసుకునే వ్యక్తి అవుతావు. అలాంటి స్థితిగతుల్లోకి వెళ్లకుండా ఉండాలంటే ప్రార్థన చేయి. మా దేవా, మా ప్రభువా, మీకు వందనాలు, మీకు స్తుతులు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ చక్కటి అవకాశాన్ని మాకు ఇచ్చావు ప్రభా. మాకు చక్కటి హెచ్చరిక ఇచ్చావు, చింతపడకూడదని. ఎందుకు చింతపడకూడదో చెప్పావు ప్రభా, ఎందుకు చింతించకూడదో చెప్పావు ప్రభా. అన్నిటికంటే ముఖ్యంగా ప్రభా, ఈ చింతను మా హృదయంలోంచి బయటికి తరిమేయాలంటే ఒకటే ఒక మార్గం ప్రభా, నీ రాజ్యం రావాలి తండ్రి. నీ రాజ్యం, ఆ రాజ్యం మా జీవితంలో ఉండగలటకు కృప చూపించమని, ఈ వాక్యాన్ని మా అందరి జీవితానికి ఆశీర్వాదకరంగా చేయమని యేసు నామములో ప్రార్థన చేయించున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. తండ్రి అయినటువంటి దేవుని యొక్క ప్రేమ, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ తోడైండును గాక. గాడ్ బ్లెస్ యూ.